వెన్నంతా రంగు మారక ముందే దాన్ని వేడి చేసి నెయ్యిగా మార్చేసుకోవాలి. లేదంటే వెన్నంతా పాడైపోతుంది. నేనిప్పుడే భోలాని పిలిపించి గోకులవాసులందరినీ సభకు పిలిపిస్తాను. నేనందులో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాల్సి ఉంది. నా బుర్రే పాడైపోయింది. పొరపాటున ఇక్కడికి వచ్చేసాను. దీనివల్ల నేను ధనవంతురాలయ్యే కలగానే ఉండిపోతుందేమో. సులోచన, దిగులు పడకు. ఆయన తనకంటే ముందు ఎదుటివారి గురించి ఆలోచిస్తారు. గోకుల వాసులను లోభం వల్ల అస్సలు పడనివ్వరు. చెప్తున్నాను కదా, నిన్నెటువంటి అనుచితమైన పని చెయ్యనివ్వను. నీకు అన్నని నేను. అయితే ఏంటి అనుచితం ఏముంది ఇందులో? నేను మంచి చేయాలని అనుకుంటున్నాను. మంచి పనా? ఒకరి అనుమతి అంగీకారం లేకుండా వాళ్ళింట్లో దొంగతనంగా వెన్న తినడం మంచి పని కాదు, దొంగతనం అంటారు. సకులారా, మీరే చెప్పండి. ఆకలితో ఉన్న ప్రాణి కోసం భోజనం ఏర్పాటు చేయడాన్ని ఏమంటారు? మంచి పని. పనికి రాకుండా ఉన్న వెన్న కొండని ఉపయోగించి ఇంకొకరి ఆకలి తీరిస్తే అది ఏమవుతుంది? మంచి పని. ఒకరి మనస్సులో ఉన్న కోరిక తీర్చితే ఏమవుతుంది? మంచి పని. ఆగండి ఆగండి, దొంగతనం చేసి ఎవరి కోరికను తీర్చాలనుకుంటున్నావు నువ్వు? ఇంకెవరిది అన్నా? అది సావిత్రి అత్తమ్మదే. ఆవిడే స్వయంగా కోరుకుంటుంది నేను ఆవిడ ఇంటికి వెళ్ళి బోలెడంత వెన్నను తిని రావాలని. అయితే తరువాతి ఇల్లు మీదే. ఒక్క క్షణం కన్నయ్య నా మనసులోని కోరిక విన్నాడనిపించింది. అయినా ఇది విని ఉంటే ఎంత బాగుండేదో కదా. అంటే నువ్వనేదేంటి? సావిత్రి అత్త కూడా నువ్వు వాళ్ళింటికి రావాలనుకుంటుందా, నువ్వు జానకి ఇంటికి వెళ్ళినట్లుగా? ఈ విషయం ఆవిడ అమ్మ ముందు కూడా చెప్పింది కదా, నేను ఆవిడ ఇంటికి వెళ్ళాలని. ఇది ఆవిడకు సౌభాగ్యమవుతుంది. ఒకరి అదృష్టాన్ని పాడు చేసే అంత చెడ్డవాళ్ళం మాత్రం కాదు మనం. ఈ విషయం సరిగ్గా చెప్పావు నువ్వు. నాకు కూడా ఇందులో అనుచితంగా ఏమీ అనిపించడం లేదు. నువ్వు సత్యవంతుడివి కదా మధుమంగళ, మరి నీకేమనిపిస్తుంది? చెప్పే రాదు. వానర మహారాజు ఆకలిగా ఉన్నాడు. వానర మహారాజు కంటే ఎక్కువ ఆకలి నీకున్నట్టుంది. ఒకవేళ నిజంగానే కన్నయ్య వానర మహారాజు ఆకలి తీర్చడానికి, అలాగే సావిత్రి అత్త కోరిక తీర్చడానికైతే గనుక నానమ్మ చెప్పిన దాన్ని బట్టి నాకిందులో అనుచితంగా ఏమీ కనబడ్డం లేదు. చెప్పు ఖచ్చితంగా. నిజంగా మనం దొంగతనం కాకుండా మంచి పని చేయబోతున్నామా? నిజం చెప్పావన్నా. నిజంగానే ఆకలిగా ఉన్నవారికి, అసహాయులకు సాయం చేయడం వల్ల వచ్చే అసలైన పుణ్యం అంతా సావిత్రి అత్తకే దక్కుతుంది కదా. అంటే దీని అర్థం కన్నయ్య సావిత్రి అత్తమ్మ ఇంటికి వెన్న దొంగలించడానికి వెళ్ళడం లేదు, పైనుంచి దాన్ని రెట్టింపు చేస్తాడన్నమాట. విషయం మాత్రం నిజమే. మరైతే నేను ఇంకా ఆపను నిన్ను. కానీ ఈసారి నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వం మిత్రమా. మేం కూడా పుణ్యం సంపాదించుకోవాలి. అలాగే వెన్న కూడా. చూస్తుంటే వానర మహారాజు కూడా మన బృందంలో కలుద్దామనుకుంటున్నట్లున్నారు. అయితే అందరికీ ఈ కళను నేర్పించాల్సిందే మరి. నిజం చెప్పావు సకా. మంచి పని ప్రచారం ప్రకాశం కావాల్సిందే కదా.
సరే అయితే నేర్పిస్తాను. ఇక మన బృందాన్ని అందరూ చౌర్య విద్య ప్రచార బృందం అంటారు. కన్నయ్య, అయితే దీనికి నువ్వే అధ్యక్షుడిగా ఉండు. ఇక అన్నవుతాడు ఉపాధ్యక్షుడు. నాకు అంగీకారమే. శౌర్య విద్యా ప్రచారణ బృందానికి జై! శౌర్య విద్యా ప్రచారణ బృందానికి జై! ఇక వినండి, ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో. అంత పైకి పెడుతున్నావెందుకత్తా? కన్నయ్య నిజంగా వస్తే నేను ధన్యురాలనవుతాను. ఎలా ఉందంటే మొత్తం పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తనని పిలిచి నా చేత్తో తినిపించాలనుంది. నన్ను పిలవాలని అనుకుంటున్నావు, కానీ తెలియకుండానే నాకు కష్టాలు కూడా పెంచుతున్నావు. అయినా కన్నయ్య నా ఇంటికెందుకొస్తాడు? దీనికంటే వెన్న అమ్మడానికి సవారిని ఏర్పాటు చేసుకోవడం మంచిది. దాక్కోండి, దాక్కోండి. అయినా తన రాజకుమారుడు కదా, ఒక సాధారణ గోపిక ఇంట్లో వెన్నెందుకు తింటాడు? నీకు పిచ్చి పట్టినట్టుంది సావిత్రి. నీకు నిజంగానే పిచ్చి పట్టింది సావిత్రి. కన్నయ్య రావాలనుకున్నా ఇంత దూరం ఎలా వస్తాడు? అందరూ నిలబడండి. నిజంగా నేను కూడా ఎంత బుర్రలేని దాన్ని. నందరాజు గారింటికి వెళ్తూనే ఉన్నాను కదా, కన్నయ్యకు వెన్న తీసుకువెళ్తే బాగుంటుంది. కన్నయ్య ఇక్కడ, ఇది నా స్వప్నమా లేక? ఇంతమంది పిల్లలు కన్నయ్యతో ఇక్కడ ఏం చేస్తున్నారు? జానకి చెప్పింది నిజమేనన్నమాట. కన్నయ్య ఇక్కడికి వెన్న దొంగిలించడానికి వచ్చాడు. నేనే స్వయంగా వెళ్ళి తనకు వెన్న తినిపించాలి. జాగ్రత్తగా వినండి, త్వరగా పదండి. సావిత్రి అత్త ఇంటికి తిరిగి వచ్చేసరికి కార్యం పూర్తి చేసి మనం తిరిగి వెళ్ళాలి కదా. ఎవ్వరూ పట్టుబడకూడదు. ఒకవేళ నన్ను చూసి పారిపోతే?
ఒత్తొత్తు, తనేం చేయాలనుకున్నాడో, ఎలా చేయాలనుకున్నాడో అలాగే చేయనివ్వాలి. నారాయణ, అమ్మా! మీరందరూ ఎందుకు భయపడుతున్నారు? ఇక్కడ ఎవ్వరూ లేరు కదా. కాని అదుంది కదా, సావిత్రి అత్త రక్షకుడు బలధరుడు. అయ్యో నారాయణ, నేను బలధరుడికి మేత వేయడమే మర్చిపోయాను. పాపం ఖాళీ కడుపుతో అది హింసకు దిగుతుంది. కన్నయ్య, నువ్వు వింటున్నావు కదా ఎలా కొమ్ములు విసురుతుందో? చూస్తుంటే ఎత్తి కింద పడేసేలా ఉంది. బలరాముడు కాదు నిన్ను కాపాడడానికి, అది బలధరుడు. చాలా కథలు విన్నాం దీని కోపం స్వభావంకి, కానీ నా కళ్ళతో చూడాలనుకోవడం లేదు. పద కన్నయ్య, వెళ్ళిపోదాం. ఆగండి. అంతగా భయపడాల్సిన పని లేదు. అత్త మన మీద కోప్పడదులే. కన్నయ్య, ఆగు! వెనక్కి రా! కన్నయ్య, వెనక్కి! ఆగు కన్నయ్య, వెనక్కి రా! చూడు నన్నెలా ఆహ్వానిస్తుందో. అనవసరంగా భయపడిపోయారు మీరందరూ. బాలకృష్ణుడు ఒక సాధారణ వృషభాన్ని తాకాడు, కానీ స్పర్శానుభూతి నాకు కలిగింది. బలధర, వానరరాజు అక్కడున్నాడే, తను నాకు స్నేహితుడు. చాలా ఆకలితో ఉన్నాడు తను. అందుకే తనకు కాస్త వెన్న తినిపించాలని ఇక్కడికొచ్చాము. మాకు తోడుగా ఉంటావు కదా? నేను కూడా చాలా ఆకలితో ఉన్నాను ప్రభు. సావిత్రి మాత మేత వేయడమే మర్చిపోయింది. మీరు నన్ను విడిచిపెట్టండి. మీరు మీ పని నిర్విఘ్నంగా చేసుకోవచ్చు. నేను కాస్త గడ్డి తిని నా ఆకలిని తీర్చుకుంటాను. అదేంటి, ఏం చేస్తున్నావు కన్నయ్య? కన్నయ్య, పిచ్చి పట్టిందా ఏంటి? విప్పకు దాన్ని, అది తిన్నగా మన వైపు వస్తుంది. తన కొమ్ములతో మనల్ని పొడిచి వెళ్ళిపోతుంది. ఇది ఎలా సాధ్యపడింది? ఇంకా అలాగే నిలబడి చూస్తూ ఉంటారా? లోపలికి వస్తారా లేదా? నువ్వు బలధరుణ్ణి కూడా నీ జట్టులో కలిపేసుకున్నావు కన్నయ్య. అమ్మ అంటుంది నేను చాలా విశేషమైన వాడినని. మరి ఆ ప్రత్యేకత చూపించాల్సిందే కదా. శౌర్య విద్యా ప్రసారణ జట్టుకు అధ్యక్షుణ్ణి నేను. శౌర్య విద్య ప్రసారణ జట్ట?
చౌర్య విద్య ప్రసారణ అనగా చౌర్య విద్యను వ్యాప్తి చేయడం. ప్రభు, ఈ బాలకృష్ణుడు తన స్నేహితులకు ఏం నేర్పిస్తున్నాడు? ద్వారం మూసుంది. లోపలికి ప్రవేశించడానికి ఏదైనా ఉపాయం ఆలోచించాల్సిందే. నిజంగానే నా బుద్ధి భ్రష్టు పట్టింది. ఇప్పుడు కన్నయ్య లోపలికి ఎలా వెళ్తాడు? పొరపాటున తిరిగి వెళ్ళడు కదా? ఉపాయం దొరికింది కన్నయ్య. పదండి లోపలికి వెళ్దాం. ఆగు. తిన్నగా ప్రవేశించకూడదు. ముందు జాగ్రత్తగా చూసుకోవాలి లోపల ఇంకెవరైనా ఉన్నారా లేదా అని. కానీ సావిత్రి అత్తను మనం బయటికి వెళ్ళినప్పుడు చూసాము. మరి లోపల ఇంకెవరుంటారు చెప్పు? ఏ విధంగా బయట బలధరుడున్నాడో అలాగే లోపల కూడా ఇంకెవరైనా ఉండి ఉండొచ్చు. అమ్మో నారాయణ, అయితే ముందు నువ్వే వెళ్ళు, నేనైతే రాను. వెన్న దొంగిలించడం అంత తేలిక కాదు. జాగ్రత్తగా ఉండాల్సుంటుంది. యశోదమాత ఇవన్నీ చూసిందంటే ఆవిడ మనసు ఎంతగా బాధపడుతుంది. ఇది మంచి పని కాదు కన్నయ్య. కేవలం ఆకలి వేసినప్పుడే అమ్మ గుర్తుకొస్తుంది. ఇవాళ ఆట నుంచి ఇంత త్వరగా ఎలా వచ్చావు? చూడు కన్నా, అమ్మ నీకోసం ఏం చేస్తోందో. రవ్వ కేసరి. ఇంకా అవకాశం ఉంది కన్నయ్య. వేరే ఏదైనా కావాలంటే చెప్పు. కన్నయ్య ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు కదా. యశోద ఎవరితో మాట్లాడుతుంది? ఏంటలా మాట్లాడకుండా నుంచున్నావు? ఏదైనా మాట్లాడతావా? నందరాజు గారు, నందరాజు గారు, దాదాపు అందరికీ సభ గురించి వార్త అందించేశాను. ఎవరైతే కాస్త దూరంగా ఉంటారో ఆ బన్సీలో కూడా అందరికీ చెప్పొచ్చాను. ఉపనందుల వారు రచ్చబండ దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నారు. పద. చూడు కన్నయ్య, క్షణం క్రితం వెనకాల నించున్నాడు. ఎటు వెళ్ళిపోయాడు? చూడు కన్నయ్య, దాగుడు మొదలాడే సమయం కాదిది. నారాయణుడికి నివేదన చేద్దాంరా. కన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు? పశువులతో కూడా ఎలా మాట్లాడుతున్నాడు చూడు. వాటి భాష అర్థమైనట్టు. చూస్తుంటే వెన్న మొత్తం ఇందులోనే దాచిపెట్టినట్లుంది. కన్నయ్య, నన్ను ప్రయత్నించనివ్వు. నేను చాలా తేలిగ్గా చేయగలను. సావిత్రి ఇంటి గొల్లెం అంత తేలిగ్గా తీయలేరు కన్నయ్య. చెప్పు కృష్ణ, ద్వారం విరగ్గొట్టనా? వద్దొద్దు, అంతగా ఆవేశపడకు కన్నయ్య. వెనక్కి తిరిగి చూడు. వెన్న మొత్తం నీ వెనకాలే వేలాడదీసింది. ఏం లాభం ఉండదన్నా? వెన్నకుండా అదిగో అక్కడుంది.
ఈ వెన్నకుండ ఎంత పైకి ఉందంటే మన చేతులకు కూడా అందనంత ఎత్తులో ఉంది. అంటే మనకి ఇంకా వెన్న దొరకదా?